ఈ మెగా 9 ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశం మీద ఏకైక లక్ష్యంతోటి మేము ఈ టీవీ ముందుకొచ్చాం. ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రావటానికే ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్‌కి ఏ రకంగా కితాబు ఇవ్వాలనే ఉద్దేశం మీద. అయ్యా, ఆయన సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26వ తారీఖున కేసినపల్లిలో అడుగుపెట్టి మా గొప్ప పాదం మా గ్రామాన్ని తాకి మాకు ఉండబడ్డ రైతుల సమస్యల్ని రమారమి 2000 ఎకరాలు ఉండబడ్డ 1,60,000 కొబ్బరి చెట్లు నాశనం అయిపోవడం చూసి ఆయన మనస్తాపన చెంది ఆ రోజు ఒక మాట అన్నారు, ఖచ్చితంగా చూస్తానన్నాను, చూశాను, చేస్తానన్నాను, చేస్తానని చెప్పి అన్నారు. ఆ రోజే మేము చాలా సంబరంగా ఉన్నాం. అంటే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడిని 10 మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం అని చెప్పి పెద్దలు అంటారు. మరి మన తల్లి ఏ సుముహూర్తాన మనకు జన్మనిస్తా తెలియదు, కానీ ఆ జన్మని సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి నాకు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారేనేమో. మాకు 45 రోజుల్లో మీకు రిజల్ట్ ఇస్తానన్నాడు, కానీ మేము 50% నమ్మాం, 50% నమ్మలేదు. కానీ నిన్న డిసెంబర్ 30వ తారీఖున ఈ సంవత్సర అంతంలో మాకు ఒక శుభవార్త మాకు ఇవ్వటం జరిగింది. నిన్న ఆయన శంకుస్థాపన చేశారు. 45 రోజులు కాదు, 34 రోజుల్లో కార్యాచరణకు సిద్ధం చేశారు. ఎవరన్నా అయితే దానికి ఎస్టిమేషన్లు కావాలి, కాల్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటారు. జీవో తెచ్చారో లేదో, కానీ జీవో అనేది ఇండియాలో, ఈ భారతదేశంలో, ఈ నేషనల్ వైడ్గా జీవోయే పవన్ కళ్యాణ్ మాట అంటేనే ఒక జీవో. అది నిన్న మాకు సార్థకం చేసి చూపించడం జరిగింది. చాలా ఆనందంగా, ఉత్సాహంగా, ఆహ్లాదంగా ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్ని విన్నాక చాలా ఆనందం వేసింది. మాకు ఇచ్చేది ఈవేళ 20,77,00,000 అని అనుకుంటున్నారు, కాదు, పూర్తిగా ఫస్ట్ విడత ఇది. ఒక విడత ఇస్తున్న అమౌంట్. తర్వాత ఆయన పూర్తిగా దీని మీద దృష్టి పెట్టారు. ఈ కేసినపల్లి కాదు, ఈ 13 గ్రామాల్లో ప్రత్యక్షంగా నష్టపోయిన గ్రామాలకే, పరోక్షంగా ఉండబడ్డ 20-25 గ్రామాలు, టోటల్గా ఒక రాజోల్ నియోజకవర్గాన్ని ఆయన భుజం మీద వేసుకుని ఆయన పూర్తిగా ప్రక్షాళన చేసే వరకు నిద్రపోని పరిస్థితుల్లో ఆయన మాట అంటే అనరు, కానీ ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. ఈ రకంగా ఈ మెగా 9 ద్వారా ఆ మహానుభావుడికి